మేము విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చామండి. బస్సులతో పాటు కార్లు ఒక 100 బస్సులు 50 కార్లతో రావడం జరిగింది. మేము భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ప్రార్థనిస్తున్న మాజీ మంత్రి గారు ఆయన ఆధ్వర్యంలో భారీగా భీమిలి నియోజకవర్గం నుంచి ఒక 30 బస్సులు ఒక 50 కార్లు బయలుదేరడం జరిగింది. నేను కూడా కొద్దిగా మిస్ అయినా అయినా కూడా మహానాడు చూడాలని నేను ట్రైన్ మీద రావడం జరిగింది. ఈ టైం అయింది. చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా మహానాడు అంటే ఎంత, నేను చాలా మహానాడులు 2-3 చూశాను. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాను. పార్టీకి కడపలో వెళ్తే ఎలా ఉంటే చాలామంది కొద్దిగా భయపించారు. ఆ భయం లేకుండా కడపంతా పశుమయమైంది. కొంతమంది అక్కడక్కడ మీరు ఏం వెళ్తారు, మీకు ఏ మీటింగ్కి వస్తారు జనాలు కొద్దిమంది అంటున్నారు. అన్నా కూడా ఈ ఎల్లుండు బహిరంగ సభతో నిజ స్వరూపం చూస్తారు. ప్రతిపక్ష పార్టీలు ఉనికిని కూడా చాటుకోలేవు ఎల్లుండి సభతో నా ఆ యొక్క అభిమతం. మహానాడు కడపకి నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ, మేము సూలూరుపేట నియోజకవర్గం ఓజిల్ మండలం బీసీ ప్రధాన కార్యదర్శి చేని వెంకటేష్ నా పేరు. అన్న ఓజిల్ మండలం క్లస్టర్ ఇన్ఛార్జి. మేము మహానాడికి మా గ్రూప్తో వచ్చాము. చాలా ఉత్సాహంగా బాబు గారు స్పీచ్ కానీ ఇతర నాయకులు మండలాధ్యక్షులతో మాట్లాడించడం చాలా సంతోషంగా ఉంది. మహానాడు కార్యకర్తల మీద ఎక్కువ ఫోకస్ చేసి కార్యకర్తే నాయకుడు అధినాయకుడు అనే ఒక తీర్మానం పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా బాగా మహానాడు జరుగుతుంది. ఏర్పాట్లు, వసతి ఏర్పాట్ల పైన మీరు అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి పెట్టారు. అంటే జనాల క్రౌడ్ కదా, చికెన్ తినేవాళ్ళు చికెన్ తిన్నారు, పప్పు, గోంగూర ఇలా కొన్ని ఐటమ్స్, రసము, వెజ్, నాన్ వెజ్ అన్నీ పెట్టారు. అంటే అందరికీ అన్ని టయాలకి రాలేం కదా, తిన్నాము. చాలా బాగుంది, హ్యాపీ. బాబు గారిని ఈరోజు మహానాడికి మొదటి రోజు రావడం అనేది గర్వకారణం అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుండి తండోపతండాలుగా ఈ యొక్క మహానాడు తెలుగు పండుగకు రావడం అన్నది ప్రజలకు ఈ సంవత్సరానికి వచ్చేటటువంటి ఒక్క పండుగ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడు అంటే మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఇది ఒక తెలుగువారి పండుగ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడేటటువంటి రోజు. అదేవిధంగా ఈ 3 రోజులు జరిగేటటువంటి తెలుగునాడు మహానాడు అనేటటువంటి కార్యక్రమానికి అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఎలా అయితే పెట్టారో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పథంలోకి నడిపించడానికి మొట్టమొదటి మెట్టు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహానాడుకి నలుమూలల నుండి వచ్చే మన తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా ఈ యొక్క మహానాడు ద్వారా మనం చాలా ప్రత్యేకంగా ఈరోజు జరుపుకుంటున్నామంటే అది నిజంగానే నేను గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి కడపలో మహానాడు నిర్వహించడంపై మీ అభిప్రాయం? మొట్టమొదటి కడపలో అంటే మనకు కడప అనేది జగన్మోహన్ రెడ్డి స్థానం. ఇది జగన్మోహన్ రెడ్డి స్థానంలో మనం గెలిచి చూపించాం కాబట్టి కడపలో పెట్టడం అనేది ఆయన గుండెల్లో రైలు పరిగెత్తినట్టుంటుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే నారా చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మా నాయకుడు అంటే ఏమి అనేది రుచి చూపించినటువంటి నాయకత్వం అనేది ప్రజలు ఇచ్చారు. కాబట్టి కడపలో పెట్టడం అన్నది చాలా సంతోషం. ఆ యొక్క వైసీపీ నాయకులు ఉన్నటువంటి ఆయన గడ్డ కాబట్టి ఇక్కడ పెట్టడమే కరెక్ట్ అని చెప్పి భావించి పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక పండుగ రోజు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 27, 28, 29 3 రోజులు కూడా 2 రోజులు ప్రతినిధుల సభ, 3వ రోజు 29వ తారీఖు నాడు మన బహిరంగ సభ కూడా దాదాపు 7 లక్షల మందితో దేవుని కడపలో ఈ మహానాడు పెట్టడం. మేము కూడా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నుంచి పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో వందలాదిగా కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. నేను నిజంగా కూడా ఒక చరిత్ర కడపలో ఈ మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీలో ఈ రాష్ట్రంలోనే కానీ ఒక సువర్ణాక్షరాలతో కూడా లిఖించబడుతుందనేసి కూడా తెలియజేసుకుంటున్నా. గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కడప మహానాడు నుంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఒక
ఇది పిలుపునిస్తున్నారు. ఒకవైపు ఈ విధ్వంసమైన వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా కూడా గాడిలో పెడుతూ, మరోవైపు ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి తరుణంలో ఈ మహానాడు నిర్వహించుకోవడం, ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం కూడా శుభసూచకం. మరోవైపు ఈ రాష్ట్రానికి దశ ఒక యువ నాయకుడు యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు తెచ్చినటువంటి మా యువనేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా ఆధ్వర్యంలో ఈ మహానాడు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది.